మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. నూతన సంవత్సరం జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణంతో దాదాపు 600 ఏళ్ల నాటి కళ సాకారమైందని కొందరు హిందూ భక్తులు భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. సీతామాత జన్మస్థలమైన నేపాల్ నుంచి నదీ జలాలను అయోధ్యకు తీసుకువచ్చారు. నేపాల్ నుంచి రథయాత్ర రూపంలో రామ్ మందిర్ కమిటీ సభ్యులు అయోధ్యకు చేరుకున్నారు. పవిత్ర నదులైన గంగాసాగర్ చెరువు నుంచి నీటిని తీసుకువచ్చారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన రోజున అభిషేకం కోసం ప్రత్యేకంగా రాగి కలశంలో ఈ నీటిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అలానే రామ్లాలాకు నేపాల్ నుంచి తెచ్చిన నీటితో పాటు పవిత్రమైన 15 నదుల నుంచి నీటిని తెస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త పవన్ కుమార్ తెలిపారు. ఈ నీటిని రామ్లాల్ పవిత్రోత్సవంలో వినియోగిస్తామని చెప్పారు. एक मिनट आप